సో మరి ద్విగు సమాసం అనేటువంటి సమాసాన్ని చూస్తున్నాము. ద్విగు సమాసము అనగా ద్విగు అంటే ఇక్కడ మనం నంబర్ సంఖ్యను మనం గమనించాలి. అయితే సంఖ్య అన్నటువంటిది సమాస పదంలో పూర్వ పదంగా సంఖ్య అన్నటువంటిది ఉంటుంది. అందుకే డెఫినేషన్ ఈ విధంగా అంటున్నాం చూడండి. సంఖ్యావాచక విశేషణం పూర్వపదంగా ఉన్నటువంటి సమాసాన్ని ద్విగు సమాసం అని అంటాం. సంఖ్యావాచక విశేషణము పూర్వపదంగా ఉన్నటువంటి సమాసాన్ని ద్విగు సమాసం అంటున్నాము. సో ఈ విధంగా మనం కొన్ని పదాలను రాయడం జరిగింది. చూడండి, 2 చేతులు, 2 అనే సంఖ్య గల చేతుల్లో విగ్రహవాక్యాన్ని ఈ విధంగా రాసుకోవాలి. అలాగే 3 కన్నులు అనే పదాన్ని తీసుకున్నాను. సంఖ్యావాచక విశేషణాలు ఇవన్నీ కూడా సంఖ్యావాచక విశేషణాలుగా మనం వీటిని పూర్వపదాలను తీసుకోవచ్చు. కాబట్టి సంఖ్యావాచక విశేషణ పూర్వపదంగా ఉన్నటువంటి సమాసాన్ని మనం ఏమంటున్నామంటే ద్విగు సమాసం అని అంటున్నాం కదా. సో అలాగే 3 కన్నులు, 3 సంఖ్య గల కన్నులు, చతుర్వేదాలు, 4 సంఖ్య గల వేదాలు, పంచభూతాలు, 5 సంఖ్య గల భూతాలు, షడ్రుచులు, 6 సంఖ్య గల రుచులు, సప్త నదులు, 7 సంఖ్య గల నదులు, అష్ట దిగ్గజాలు, 8 సంఖ్య గల దిగ్గజాలు, నవరసాలు, 9 సంఖ్య గల రసాలు, దశావతారాలు, 10 సంఖ్య గల అవతారాలు. ఈ విధంగా సమాస పదంలో నంబర్ అనేటువంటిది వస్తే, సంఖ్య వస్తే అది ద్విగు సమాసంగా మనం చెప్పవచ్చు. మళ్ళీ ఒకసారి చూడండి, ద్విగు అనగా సంఖ్య అనేటువంటి అంశాన్ని మీరు గమనించాలి. ద్విగు సమాసంలో సంఖ్యావాచక విశేషణం పూర్వపదంగా ఉండడాన్ని మనం గమనిస్తామా. సంఖ్యావాచక విశేషణం పూర్వపదంగా ఉండేటటువంటి సమాసాన్ని ద్విగు సమాసం అని అంటాము.